ఇక వర్షం కారణంగా రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి వైజాగ్ నుండి మా ప్రతినిధి రాజు మరిన్ని వివరాలు అందిస్తారు లైవ్ ద్వారా. రాజు, చెప్పండి, వర్షం అయితే బీభత్సాన్ని సృష్టిస్తుందనే చెప్పవచ్చు. లోతట్టు ప్రాంతాల ప్రజలైతే ఇళ్లన్నీ కూడా జలమయమైన సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాము. అయితే ఏకదాటిగా కురుస్తున్న వర్షం నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే యోచనలో ఏమైనా ఉందా? ఎలాంటి చర్యలు చేపట్టే అవకాశం ఉంది? ఇవన్నీ ప్రధానంగా చూసుకునేటప్పటికీ ఏదైతే వర్షం బీభత్సాన్ని సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కాస్త తీవ్ర వాయుగుండంగా మారబోతుంది. అయితే ఈరోజు అర్ధరాత్రి సమయంలో విశాఖపట్నంకి అదేవిధంగా కళింగపట్నం అంటే ఒడిశాకు మధ్యలో ఉన్న కళింగపట్నం దగ్గర తీరం దాటే అవకాశం ఉందంటే కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ఒక హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలోనే మొత్తం ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో అందరూ అప్రమత్తమని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అధికారుల యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు మిగతా జిల్లాల కలెక్టర్లు కూడా ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం చంద్రబాబు అయితే మాట్లాడడం జరిగింది. అసలు వర్షం యొక్క సూచనలు ఏ విధంగా ఉన్నాయి, ఎంతెంత వర్షపాతం నమోదవుతుంది, దానికి గల కారణాలు, అదేవిధంగా ఈ వర్షపాతం ఎక్కువైనట్లయితే మాత్రం దీనికి సంబంధించి ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలనే దాని మీద కూడా సుదీర్ఘంగా 10 గంటల నుంచి 10:30 వరకు కూడా మొత్తం అంతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్లందరితో కూడా సీఎం చంద్రబాబు చేయడం జరిగింది. దీనికి సంబంధించినంత వరకు విశాఖపట్నం జీవీఎంసీ కమిషనర్ కూడా ఇప్పటికే మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. కలెక్టర్లతో పాటు జీవీఎంసీ కమిషనర్లకు కూడా చాలా స్పష్టంగా సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. వర్షం వల్ల ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూడదు కనుక ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్పారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే వర్షపాతం అధికంగా నమోదవుతున్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినంత వరకు ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించి పూర్తిగా జీవీఎంసీ కమిషనర్లు అదేవిధంగా అధికారులందరూ కూడా ఆ లిస్టును సమర్పించాము. దానికి సంబంధించి పూర్తిగా అక్కడైతే కొంత టీమ్స్ కూడా ఏర్పాటు చేయమంటూ కూడా సీఎం చంద్రబాబు చెప్పారంటూ కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఏదైతే ప్రధానంగా కంట్రోల్ రూములు కూడా ఏర్పాటు చేశారు ఈ కలెక్టర్ కార్యాలయాల్లో, ఆ కంట్రోల్ రూముల ద్వారా ఎవరికైనా సరే ప్రమాదం ఉంది అంటూ కూడా సమాచారం అందించినట్లయితే వాళ్ళందరినీ కూడా ఆ కంట్రోల్ రూమ్ సహాయ సహకారాలు అందిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే తుఫాను ప్రభావిత ప్రాంతం అంటే ఏదైతే వాయుగుండ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో వీటన్నిటికి సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో అధికారులు ఆయా చోట్లయితే నిమగ్నమై ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా తీర ప్రాంతానికి సంబంధించినంత వరకు గంటకి 45 నుంచి 65 కిలోమీటర్ల వరకు కూడా ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది కనుక ఈ నేపథ్యంలో అక్కడున్న మత్స్యకారులకు సంబంధించి కానీ లేకపోతే తీర ప్రాంతంలో నివసిస్తున్న వారికి కానీ పూర్తిగా కూడా అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళందరికీ కూడా అధికారులు ఎప్పుడు సహాయం కావాలనుకున్నా సరే వాళ్ళందరూ తీర ప్రాంత వాసులందరూ కూడా సహాయ సహకారాలు అందించాలంటూ కూడా ఇప్పటికే ఒక అధికారులకి కలెక్టర్ ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా వాయుగుండం వల్ల సముద్రంలో ఆటు పోటు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కనుక అలల తీవ్రత కూడా అదే స్థాయిలో ఉంటుంది. అది చాలా కొన్ని ప్రాంతాల్లో అయితే రాకాసి అలలు ఎగిసిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది కనుక అటువంటి ప్రాంతాల్లో మత్స్యకారులకు సంబంధించినంత వరకు వలలు కావచ్చు, బోట్లు కావచ్చు, వీటన్నిటిని కూడా చాలా వరకు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది కదా. వాటన్నిటిని కూడా ముందస్తుగానే సురక్షితమైన ప్రాంతాలకు వాటన్నిటిని కూడా తరలించాలి. ఎందుకంటే ఏ ఒక్క మత్స్యకారులు కూడా ఇబ్బంది పడకూడదు అంటూ కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. దీంతోనే మొత్తం ఆ ఓడలన్నింటిని కానీ అదేవిధంగా వాడలన్నిటికీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ లంగర్స్ వేయడం జరుగుతుంది. దాంతోపాటు ఏవైతే వలలు ఉన్నాయో వాటన్నిటి కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాంతోపాటు తీర ప్రాంతానికి మరీ దగ్గరగా ఉన్న మత్స్యకారులు కావచ్చు, లేకపోతే తీర ప్రాంత వాసులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించేందుకు కూడా పూర్తి స్థాయిలో సన్నిద్ధం అవ్వాలంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికే వాళ్ళందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ కానీ సముద్రం ముందుకు వచ్చినట్లయితే మాత్రం వెంటనే అలర్ట్ అయ్యి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ కూడా అధికారులు ఒక అంచనా వేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇది ఒకవైపు దీని మీద చర్యలు కొనసాగుతున్నప్పటికీ మరో విషయంలో చూసుకున్నప్పటికీ వర్షం ఏకదాటిగా కురుస్తుండడం వల్ల చాలా మైదాన ప్రాంతాలు కూడా నీట మునిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా కాలనీల్లో కూడా నీరు చేరిన పరిస్థితి కనిపిస్తుంది కనుక ఈ కాలనీలు ఏవైతే నీరు చేయో వాటన్నిటి దగ్గర కూడా ప్రజాప్రతినిధులు అదేవిధంగా అధికారులు వెళ్ళి అయితే చాలా స్పష్టంగా అయితే వాళ్ళందరినీ కూడా పరామర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడున్న పరిస్థితిని కూడా సమీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కనుక పూర్తి స్థాయిలో అధికారులందరూ కూడా అప్రమత్తంగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక మైదాన ప్రాంతాలతో కావచ్చు మిగతా ప్రాంతాలను కూడా చాలా స్పష్టంగా చూసుకునేటప్పటికీ ఏజెన్సీ ప్రాంతాలకి ఈ వర్షపు సూచన అయితే చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏదైతే పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా అల్లూరు సీతారామరాజు జిల్లాకు కావచ్చు, మిగతా ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఇదే స్థాయిలో వర్షం కొండపోతగా కురుస్తుంది కనుక అక్కడ చెట్లు అదేవిధంగా కొండ చర్యలు విడిగా పడే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది అంటూ కూడా
ఒక హెచ్చరికలు ఇచ్చిన నేపథ్యంలోనే అధికారులు అక్కడ కూడా అప్రమత్తమయ్యారు. పూర్తి స్థాయిలో కూడా ఎక్కడెక్కడ వర్షం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది, ఆ ప్రభావం వల్ల అక్కడున్న జీవన విధానానికి ఏమైనా సరే ఇబ్బంది కలుగుతుంది అన్న దాంట్లో కూడా పూర్తిగా సమీక్షిస్తున్నారు. అయితే దీనికి సంబంధించినంత వరకు ఇప్పటికే కొన్ని స్పెషల్ టీమ్స్ని కూడా పెట్టడం జరిగింది. ఆ స్పెషల్ టీమ్స్ అనేవి కూడా ఇటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి దగ్గర కూడా వెళ్ళి అక్కడున్న పరిస్థితిని అయితే సమీక్షిస్తూ ప్రభుత్వానికి అదేవిధంగా కలెక్టర్ కార్యాలయాలకి చేరవేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకునేటప్పటికీ ఏజెన్సీ ప్రాంతాలు అనగానే ముందుగా ఘాట్ రోడ్ల మీద చాలా ఎక్కువ మంది ప్రయాణం చేస్తూ ఉంటారు కనుక అటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పటికే ఒక హెచ్చరికలు జారీ చేశారు. అందరూ కూడా సురక్షితంగా ఉండాలంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి వాయుగుండ తీవ్రత ఇది ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈరోజు మధ్యాహ్నం వరకు తెలిసే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ.